స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసే స్తోత్ర బలి అర్పించేదము. మంచి యేసు మేలు చేసే చేసెను మేలులెనో పాడి పాడి పొగడెదా. చేసెను మేలులెనో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్ర దేవా స్తోత్ర. తండ్రి స్తోత్ర దేవా స్తోత్ర. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీకోసం బ్రతుకా వేరుపరచి సేవ చేయు కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేరుపరచి సేవ చేయు కృపనిచ్చితివే. తండ్రి స్తోత్ర దేవా స్తోత్ర. తండ్రి స్తోత్ర దేవా స్తోత్ర. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా దివ్యవాణి టీవీని వీక్షిస్తూ పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు ప్రత్యేక విధంగా 2 ఉద్దేశాల కోసం ఈ పూజను అర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గుణదల విజయవాడ మేత్రాసం నుంచి శ్రీ పోలిశెట్టి జ్ఞానప్రకాశరావు మరియు శ్రీ పోలిశెట్టి రాజకుమారి గారులకి మంచి ఆరోగ్యం అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఈ దివ్య పూజ బలిని అర్పిస్తున్న వారు శ్రీ పోలిశెట్టి రాజకుమార్ గారి భార్య పి జ్యోతి, మరి వారి కుమార్తె పి భావన తెరేసా. అదేవిధంగా క్రీస్తు శేషులు శ్రీమతి పల్లా రోజ్ మేర్ గారి 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్న వారు వారి భర్త శ్రీ రత్నస్వామి మరి కుటుంబ సభ్యులు. వీరు బోయిన్పల్లి నుంచి హైదరాబాదు అతిమేత్రాసం నుంచి అర్పిస్తున్నారు. ఈ 2 ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీలో పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం దేవుడా లేదా ఈ లోక వస్తువుల, వేటికి మనము ప్రాముఖ్యతని ఇస్తూ ఉన్నాం మన నిజ జీవితంలో. చాలాసార్లు మన జీవితాలను గమనించినట్లయితే విశ్వాసానికి, ప్రార్థనకి, దేవునికి తక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. చాలాసార్లు పాపంలో పడిపోతూ ఉంటాం. మరి ఈనాడు మనం ధ్యానించేటువంటి అంశం కూడా ఇదే. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మనం గత జీవితంలో మనం చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. దేవుని సమక్షంలో ఉన్నాం. ఈ సమయమందు యేసు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుతూ ఆయన మనందరినీ కూడా పవిత్రమునర్చి ఈ పూజలో యోగ్యంగా పాల్గొనే విధంగా
ఆ దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సోదరి సోదరులారా నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నితకనికైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 ఏండ్లు. పిల్లవాడు పెరిగి చనుపాలు వదిలిన రోజున అబ్రహాం ఒక గొప్ప విందు చేసెను. అబ్రహాంనకు ఐగుప్తు దేశులారైన అగారునకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను. చూచి అబ్రహాంతో, ఈ బానిస సొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయుము. ఈ దాసిపుత్రుడు నా కుమారుడు ఈసాకునకు జ్ఞప్తిగా ఉండుట నేను సహింపను అనేను. అబ్రహాంనకు కుమారుడగు ఇస్మాయిలు మీద ప్రేమ మెండుగా కలదు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కానీ దేవుడు అబ్రహాంతో, ఈ దాసిని ఈమె కొడుకును తలంచుకొని బాధపడవలదు. సారా చెప్పినట్లు చేయుము. ఈసాకునకు పుట్టిన వారే నీ సంతతి అగుదురు. ఈ దాసిపుత్రుని సంతతి కూడా ఒక జాతిగా చేయుదును. అతడును నీ కుమారుడే కదా అని అనెను. అబ్రహాంను తెల్లవారగా ముందే లేచి అతడు అన్నము మూటను నీళ్ళని తిత్తిని తెచ్చి హగారునకు ఇచ్చెను. కుమారుని ఆమె భుజము మీద నుంచి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్సబ అరణ్యంలో దిక్కుతోచగా తిరుగాడుచుండెను. తిత్తిలోని నీరంతయు అయిపోయెను. ఆమె పసిబిడ్డను ఒక పొద కింద పడివేసి పొదకు 2 కొలవేట్లు దూరముగా కూర్చుండెను. ఈ పసిబిడ్డ చావుని నెట్లు చూచెదను అని అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరంగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను. దేవుడు పిల్లవాని ఏడుపును వినెను. దేవదూత ఆకాశం నుండి హగారుతో, హగారు, నీకేమి ఆపద కలిగినది? భయపడకుము. దేవుడు నీవు పడివేసిన చోటు నుండి పిల్లవాని ఏడుపు వినెను. ఇక లెమ్ము, పిల్లవానిని లేవనెత్తి చంకట పెట్టుకొని అతడు ఒక మహాజాతికి మూలపురుషుడు అగును అని అనెను. దేవుడు ఆమె కనులు తెరిచెను. ఆమె నీతితో నిండిన నూతిని చూచెను. నూతి కడకు వెళ్ళి తిత్తుని నీటితో నింపెను. పిల్లవానికి నీరు పెట్టెను. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవుల్లో నివసించెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. దీనుల మొరను ప్రభు ఆలించును. దీనుల మొరను ప్రభు ఆలించును.
ప్రభునకు భయపడు వారు చుట్టూను అతని దూత శిబిరము పన్నును. సకాల పదుల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. అతని శరణు వేడువాడు ధన్యులు. అందరూ దీనుల మొరను ప్రభు ఆలకించును. సింహపు కొదుమలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభు ఆశ్రయించు వారి ఎల్ల మేలును సిద్ధించును. తనయులారా రండు, నా ఉపదేశము ఆలకింపుడు, నేను మీకు దైవభీతిని నేర్పింతును. అందరూ దీనుల మొరను ప్రభు ఆలకించును. మీరు బతుకు కోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు వడియ కోరినచో, చెడ్డ మాటలు పలకకుడు, అబద్ధములు ఆడకుడు. అందరూ దీనుల మొరను ప్రభు ఆలకించును. రావయ్యా నా యేసయ్యా, నాతో కూడా మాట్లాడవా. రావయ్యా నా యేసయ్యా, నాతో కూడా మాట్లాడవా. మోసేతో మాట్లాడినావు అయ్యా, నాతో కూడా మాట్లాడవా. ఓ మోసేతో మాట్లాడినావు, నాతో కూడా మాట్లాడవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా, దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధులలో నుండి వెలికి వచ్చిరి. వారు ఉగ్ర స్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికి నీ ధైర్యము చాలకుండెను. దేవకుమార, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేత మేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోలదలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా, ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువున నున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రంలోనికి పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపర్లు పట్టణంలోనికి పరుగెత్తి జరిగిన విషయములెల్లా ప్రజలకు వివరించెను. దయ్యములు పట్టిన వారి విషయము కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణ వాసులెల్లరూ వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచి పొమ్మని ఆయనను బ్రతిమాలిడి. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ మరి పూజలో పాల్గొంటున్నటువంటి భక్తులారా, ఈరోజు మనం
దేవుడా దయ్యమా, దేన్ని మనం కోరుకుంటున్నాం అని ఆలోచిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. నేను సెమినార్లో ఉన్నప్పుడు, గురువు విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు మోరల్ థియాలజీ చెప్పేటువంటి ప్రొఫెసర్ డెమినాలజీ అనేటువంటి సబ్జెక్ట్ చెప్పారు. డెమినాలజీ అంటే దయ్యాల గురించి, మరి అవి ఉన్నాయా, ఉంటే అసలుకి ఎక్కడున్నాయి, ఎవరితో ఉంటాయి, మరి ఆ దయ్యాల్ని యేసు ప్రభు ఏ విధంగా పారద్రోలారు అన్నిటి అంశాల్ని ఆ సబ్జెక్ట్లో బాగా చర్చించడం, బాగా నేర్చుకోవటం జరుగుతుంది. దాన్ని మనం డెమినాలజీ అంటాం. అయితే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ ఫాదర్ గారు మాకు పరీక్ష పెట్టారు. అయితే ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ గారు తన్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఓ ప్రశ్న వేశారు. డూ యూ బిలీవ్ డెవిల్స్, నీవు దయ్యాన్ని విశ్వసిస్తావా అని. అయితే ఆ బ్రదర్ గారు అన్నారు, అవునవును నేను విశ్వసిస్తానన్నారు. మరి నీవు దేవుణ్ణి విశ్వసిస్తావా అంటే, అవును దేవుని కూడా విశ్వసిస్తాను అన్నారు. నీవు ఇద్దరిని ఎలా విశ్వసిస్తావు అని అన్నారు. అలా కాదు ఫాదర్, అలా కాదు, దయ్యాన్ని విశ్వసించటం కాదు, దయ్యం ఉంది అని విశ్వసిస్తాను అని తర్వాత కరెక్ట్ చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయ్యం అనగానే, భూతం అనగానే చాలామందికి భయం. చాలామంది చీకటిని దయ్యాన్ని ఒకే విధంగా పోల్చి చెప్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని అందరూ కూడా ఈ సమయం మందు ప్రశ్నించేది, మీరు దయ్యం ఉంది అని నమ్ముతారా? నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే యేసు ప్రభు ఎన్నో దయ్యాల్ని పారద్రోలారు. ఆయన ఈ సైతానుపై విజయాన్ని సాధించారు. మరి యేసు ప్రభు నమ్మినట్లయితే దయ్యం కూడా ఉంది అని మనం నమ్మాల్సిందే. ఎందుకంటే అంతా కూడా బైబిల్ గ్రంథంలో ఈ సైతాను గురించి, దయ్యాన్ని గురించి, దయ్యంచే ఆవరించిన వాళ్ళు ఎంతోమంది యేసు ప్రభు వాళ్ళందరినీ దయ్యాల నుంచి వెళ్ళగొట్టారు. ఆ దయ్యాలను వారి నుంచి వెళ్ళగొట్టారు. అందుకే మనం నమ్మాలి. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనం గమనించినట్లయితే ఓ ఇద్దరు వ్యక్తులు ఈ సైతానుచే ఆవరింపబడిన వారు సమాధుల్లో ఉన్నారు. అది ఒకరి విషయం. అయితే రెండవది దయ్యాల శక్తి, దేవుని శక్తి ఏది గొప్పది. మరి మూడో విషయం, అక్కడ ఉన్నటువంటి ఆ జనం వారు క్రీస్తును కోరుకుంటున్నారా లేదా పందుల్ని కోరుకుంటున్నారా అని మూడు అంశాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా దయ్యం పట్టిన వారు. ఈ ఇద్దరు దయ్యం పట్టిన వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? గదరేనీయులు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నారు. మరి ఈ ఇద్దరు ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. సమాధుల్లో జీవిస్తున్నారు. మరి సమాధులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? బతికిన వాళ్ళు ఉంటారా సమాధుల్లో? చనిపోయిన వాళ్ళు, శవాలు ఉంటాయి, కుళ్ళిపోయినటువంటి శవాలు ఉంటాయి. మరి ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళు శవాల్లో ఉన్నారు, సమాధుల్లో ఉన్నారు అంటే వాళ్ళ జీవితం చచ్చిన వారి కింద లెక్క, మరణించిన వాళ్ళ కింద లెక్క, నిర్జీవులుగా వారిని పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు. జీవాన్నిచ్చేటువంటి యేసు ప్రభు నిర్జీవంగా పరిగణింపబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి దయ్యాలను పారద్రోలి మరణించినటువంటి స్థితిలో ఉన్న వారికి జీవాన్నిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మరి అలాంటి జీవం ఇచ్చేటువంటి క్రీస్తు ప్రభు మనకున్నారు. మరి ఎంతమంది మనం ఆ యేసు ప్రభుని స్వీకరిస్తున్నాం? మరి దయ్యాన్ని కోరుకుంటున్నామా, యేసు ప్రభుని కోరుకోవాలా అని ఈనాడు మనం ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభుని నీవు ఎప్పుడైతే కోరుకుంటావో ఆయన జీవాన్ని కూడా నీవు పొందుతావు. అలాంటి జీవమే ఈనాడు ఆ ఇద్దరు వ్యక్తులు సైతాన్ నుంచి వాళ్ళు దూరం చేసి వారికి జీవాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. మరి రెండవదిగా దయ్యాల శక్తి లేక యేసు శక్తి ఏది గొప్పది? ఎందుకంటే మనం ఈనాడు మనం చూసినట్లయితే ఆ దయ్యం పట్టిన వాళ్ళు, ఆ పట్టిన వాళ్ళలో దయ్యాలు ఏమంటున్నాయి? అయ్యా మా సమయము ఆసన్నము కాకముందే వచ్చావా? అంటే చూడండి,
యేసు ప్రభు ఎంత మనిషిని రక్షించడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటాడో. సమయం ఆయనకి అక్కర్లేదు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనిషిని రక్షించాలని ఆయన తాపత్రయం. అందుకే ఆ దయ్యాలు అంటున్నాయి, సమయం కాకముందే వచ్చావా అని. మరి యేసుప్రభు ఆయన మాట్లాడారా? లేదు. ఇక మీరు వీళ్ళ నుంచి వెళ్ళిపోండి, వీళ్ళలోంచి వెళ్ళిపోండి అని అన్నారు. అక్కడ చూడండి, ఆ రెండు దయ్యాలు కూడా ప్రాధేయపడుతున్నాయి, అర్థిస్తున్నాయి, అయ్యా మాకు ఏ విధంగా అయినా సాయం చేయని. అంటే అక్కడ సైతాను శక్తి యేసు ప్రభువుకి లోబడి ఉంది. ఎలా కూడా మనం సైతాను శక్తిని యేసు ప్రభు శక్తితో పోల్చలేం. యేసు ప్రభు శక్తి ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తుంది, ఎప్పుడు కూడా ఎంతో ఘనత కలిగినటువంటి యేసు ప్రభు శక్తి. అందుకే వాటిని ఆ పందులోనికి పంపించేశాడు. ఎందుకోసం అంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని రక్షించాలని యేసు ప్రభు ఈ దయ్యాల్ని పందులోనికి పంపించాడు. మరి మూడో అంశం మనం గమనించినట్లయితే, అక్కడ పందులు కాసేవారు ఆ గ్రామాల్లోనికి వెళ్ళి, అయ్యా ఇగో ఈ విధంగా జరిగింది, మన పందులన్నీ కూడా చచ్చిపోయాయి. మరి యేసు ప్రభు ఇద్దరు దయ్యం పట్టిన వారిని రక్షించారు, కానీ మన పందులన్నీ కూడా నీటిలో మునిగిపోయి ఊపిరాడక చచ్చిపోయాయి అని అన్నారు. అప్పుడు అక్కడ జనం ఏం చేశారు? వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ వాళ్ళకి పందులు ముఖ్యమైపోయాయి. ఇక్కడ మనిషి జీవిస్తున్నాడు, ఆ ఇద్దరు మనుషులు బాగయ్యారు, వాళ్ళ నుంచి దేవుడు ఈ దయ్యాలను పోగొట్టారు అని ఆ సంతోషం కాదు, వాళ్ళకి పందులు చచ్చిపోయాయనే బాధ. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే అక్కడ జనం వారికి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలే ప్రాముఖ్యతనిచ్చారు, కానీ మనిషి బాగు కోసం కాదు. క్రీస్తు ప్రభు మనతో ఉన్నారు అనేటువంటి సంతోషం లేదు వారికి. వారు ఆ క్రీస్తు ప్రభుని వెళ్ళిపోమని చెబుతూ ఉన్నారు. ఓసారి ఒక విచారణలో చాలామంది జనాలు ఉన్నారు. అందరూ కూడా వాక్యాన్ని వినటానికి, పూజలో పాల్గొనటానికి వచ్చి ఉన్నారు. గుడంతా క్రిక్కిరిసిపోయింది. అయితే ఆ విధంగా ఇంకా గురువు కోసం అందరూ వేచి ఉన్నప్పుడు ఒక ఇద్దరు ముసుకేసుకొని మిషన్ గన్ను పెట్టుకొని వచ్చారు లోనికి. డెకాయిడ్స్ లాగా, బ్యాండిట్స్ లాగా వచ్చి అందరి మీద తుపాకులు పెట్టారు. చెప్పారు, మేమిద్దరం ఇంకా మిమ్మల్ని కాల్ చేస్తాం, ఎవరెవరికి ప్రాణం ముఖ్యమో వాళ్ళందరూ వెళ్ళిపోండి, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాం. కానీ ఎవరికైతే నిజంగా భక్తి ఉందో మీరు ఉండవచ్చు, కానీ ఎవరెవరైతే ప్రాణం మీద ఆశ ఉందో వాళ్ళందరూ కూడా మీరు పారిపోండి అనగానే ఆ గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయారు. కేవలం 20 మందే మిగిలి ఉన్నారు. అయితే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత వీళ్ళు ముసుగులు తీసేశారు. వారెవరు? ఆ ప్యారిస్ సంబంధించిన వాళ్ళే. అయితే అప్పుడు ఆ ఇద్దరు అన్నారు, ఫాదర్ గారండి, అన్యులందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, మీ దేవుని మీద భక్తి లేని వాళ్ళందరూ కూడా పారిపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళు 20 మంది భక్తులు, మీరు వాళ్ళకి బోధించండి అన్నారు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా చేస్తూ ఉంటాం. దేవుడు కావాలా, దయ్యం కావాలా, దేవుడు కావాలా, ఈ లోక విషయాలు కావాలంటే మనం లోక విషయాలను కోరుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని వదిలేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా ఏం చేశారు? పందులు పోయాయని బాధ, మరి వారు ఆ ఇద్దరు వ్యక్తులు నయమయ్యారనే సంతోషం లేదు. యేసు ప్రభు అద్భుత శక్తి చేస్తాడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు అని వారికి ఎలాంటి సంతోషం లేదు. దేవుణ్ణే వాళ్ళు వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళిపోమన్నారు. మరి కొన్నిసార్లు మన జీవితం కూడా ఈ విధంగా జరుగుతుంది. ఈ లోక విషయాల పట్ల మక్కువ కలిగి దేవుణ్ణే మనము విస్మరిస్తూ ఉన్నాము, దేవుణ్ణే మనం త్యజిస్తూ ఉన్నాము, దేవుణ్ణే మనం వెళ్ళిపోమంటున్నాము. అలా కాకుండా ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆహ్వానిస్తూ దైవ శక్తి మనం పొందాలి. ఏ విధంగా అయితే యేసు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనేటువంటి తాపత్రయం ఉందో అలాంటి తాపత్రయం మనలో కూడా చూపిస్తున్నారు. అలా మనల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా వెనకాడనటువంటి శక్తిమంతుడు యేసు ప్రభు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ సైతాను శక్తులన్నిటిని కూడా దూరం చేసుకొని యేసు ప్రభు ఆహ్వానిస్తాం. యేసు ప్రభు మన జీవితానికి అధికారిగా మనం ఆహ్వానించుదాము. ఆమేన్.
అందరం కూడా నిలబడి మనలో ఉన్నటువంటి విన్నపాలన్నిటిని కూడా ఆ దేవునికి తెలియజేస్తూ ఆ దేవుడు మన విన్నపాలన్నీ కూడా ఆలకించి తగినటువంటి సమయంలో అన్ని కూడా మనకు సమకూర్చాలని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి ప్రభువా సర్వేశ్వర, ఈ శ్రేసభను పాలిస్తున్నటువంటి పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించండి. మీ సువార్త విషయమై ఎన్నో ప్రాంతాల్లో ఎంతో సువార్త జరుగుతూ ఉంది. మరి కొన్ని సందర్భాల్లో సువార్త జరిగే సమయాల్లో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతాల్లో మీరు వెళ్ళి మీ యొక్క అద్భుత శక్తి ద్వారా వారందరినీ కూడా ఎంతో సురక్షితంగా కాపాడమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించినటువంటి అంశం మీరు ముఖ్యమా లేకుంటే ఈ లోక సంపద ముఖ్యమా? మేము ఈనాడు దేవుని వాక్యం ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే ముఖ్యము అని తెలుసుకున్నాం. మీరెంతో అద్భుత శక్తి గల దేవులు. అదేవిధంగా సైతాను శక్తులను పారద్రోలినటువంటి దేవుడు మీరు. కాబట్టి ప్రభు, మా జీవితంలో మేము నిండుగా మిమ్మల్ని ఆహ్వానించి మేము రక్షణ పొందేలా అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దేవవాణి టీవీ నిమిత్తమై ఎందరో ఈ ప్రాంగణంలో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించండి. మరి దేవవాణి టీవీ నడవాలని, ఎంత కూడా కొనసాగాలని ఎంతోమంది ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా సహాయం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు పూజను అర్పిస్తున్నటువంటి ఈ 2 కుటుంబాలని, వారి ఉద్దేశాలు దీవించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, అనారోగ్యంతో, బాధలతో, కొన్నిసార్లు జబ్బుతో బాధపడేటువంటి ప్రతి బిడ్డను మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. మరి ముఖ్యంగా వృద్ధాపంతో బాధపడే వారందరిని కూడా దీవించండి. వారికి శారీరక శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఎల్లవేళలా మీ అందు విశ్వాసం కోల్పోకుండా ఎప్పుడు మీ యొక్క విశ్వాసంలో అధికంగా బలపడేలా వారందరిని కూడా దీవించండి. ఈ మనవలన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ శరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు
సేవ కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసంతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వచ్చువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఎట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇదే విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతోనూ, ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింపసాసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోసలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించు ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించువారా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకో పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నేనయ్యా వీరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెలో నేనయ్యా వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి, అబ్రాముగా మార్చితివి
తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్ ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఎల్లప్పుడు కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆశ్రయపురమైన యేసు రాజా నిన్ను సన్నతించెదను. నాకు రక్షణ సుగమైన యేసు రాజా నిన్ను ఆశ్రయించెదను. ప్రభు నీవే నా బలము, అయ్యా నీవే నా శైలము. ప్రభు నీవే నా బలము, అయ్యా నీవే నా శైలము. ఆశ్రయపురమైన యేసు రాజా నిన్ను సన్నతించెదను. నాకు రక్షణ సుగమైన యేసు రాజా నిన్ను ఆశ్రయించెదను. శత్రువులు నాపైకి వచ్చినను, నీ ఉన్నత శిఖరముపై పదిలముగా నిలిపితివే. నలు దిశల శత్రువులు నాపైకి వచ్చినను, నీ ఉన్నత శిఖరముపై పదిలముగా నిలిపితివే. వర్ణశాలలో నన్ను దాచి నెమ్మదినిచ్చితివే. వర్ణశాలలో నన్ను దాచి నెమ్మదినిచ్చితివే. నీకే వందనం, నీకే స్తోత్రము, ఆశ్రయపురమైన యేసు రాజా నిన్ను సన్నతించెదను. నాకు రక్షణ